నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే చాగలమరి మండలం నేలంపాడు గ్రామంలో ఎన్నికల ప్రచార రోడ్ షోలో పాల్గొన్న ఆళ్లగడ్డ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గంగుల బ్రిజేందర్ రెడ్డి. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కన్వీనర్లు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఘనంగా డాక్టర్ జూపల్లె రాకేష్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు. ఐఎంఏ వారి ఆధ్వర్యంలో రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. నంద్యాల జిల్లా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జూపల్లె రాకేష్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ వైద్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మధు చిన్ని పిల్లల హాస్పిటల్ మరియు ఐఏఎం నంద్యాల ఆధ్వర్యంలో తలసీమియా చిన్నారులు మరియు గర్భిణీ మహిళల కోసం రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అందరూ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, జన్మదినం సందర్భంగా రక్తదాన కార్యక్రమం ద్వారా చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, ప్రమాదాలు జరిగిన వారికి నలుగురికి మేలు జరుగుతుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివి వసుధ, ఐఏఎం ప్రెసిడెంట్ డివి నర్మదా, డివివి డాక్టర్ మాధవి, గౌరవ అధ్యక్షులు మహిళా విభాగం డాక్టర్ మనోహర్ రెడ్డి, డాక్టర్ మహమ్మద్, డాక్టర్ సతీష్, విక్రమ్, ప్రభాకర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో మాకు విజయం ఖాయం. ప్రదీప్ రెడ్డి. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలనాగిరెడ్డి గెలుపు ఖాయమని, టీడీపీ అభ్యర్థి లాంటి వారు ఎంతమంది వచ్చినా మా విజయం ఖాయమని ప్రదీప్ రెడ్డి అన్నారు. ప్రధానంగా ప్రజలతో మమేకమై నేతలను ఓడించడం అంత సులభతరం కాదని అన్నారు. గతంలో మాపై పోటీ చేసిన ప్రత్యర్థి తనకు తానే కాల్లోకి కాల్పులు జరుపుకున్నప్పటికీ ఆయనకు విషయం దక్కలేదని, కాలికి గాయం మాత్రమే మిగిలిందని ప్రదీప్ రెడ్డి గుర్తు చేశారు. ఏది ఏమైనప్పటికీ బాలారెడ్డి గెలుపు ఖాయమని, వైసీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించడానికి మంత్రాలయ నియోజకవర్గం ప్రజలంతా ఏకతాటిపై ఉన్నారని ఆయన అన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన చేసిన అభివృద్ధి, సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా మనబడి, నాడు నేడు కింద పాఠశాల అభివృద్ధి, ఈరోజు ప్రతి గ్రామంలో కూడా హెల్త్ క్లినిక్లు, సచివాలయం దాదాపు 80% పూర్తి అయిపోయి, ఇంకొక 20% పనులు పూర్తి కావాల్సి ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా పూర్తి చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, అంటే సంక్షేమ పథకాల వల్ల కావచ్చు, రైతులకు కావచ్చు, ఈ హెల్త్ క్లినిక్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ గ్రామంలోనే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది కూడా దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వాటన్నిటి కూడా ఒక లైన్లో తీసుకొచ్చి వాటన్నిటి కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రాబోయే 5 సంవత్సరాలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సెగ్మెంట్లో ఇంకేమైనా అభివృద్ధి మిగిలిపోయిందా? ముఖ్యంగా మా ఆర్టీఎస్ కెనాల్ని కూడా, ఇది మా మంత్రాలయంలో చెన్నూరు, కర్నూలు పార్లమెంట్ ప్రజల ఆకాంక్ష కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు రాబోయే 5 సంవత్సరాల్లో ఆర్టీఎస్ని పూర్తి చేసి దాని కింద ఉన్న రైతులందరికీ కూడా సాగునీరు అందిస్తామని తెలియజేయడం. ప్రచారం ఎలా జరుగుతోంది? ప్రత్యర్థులు ఏం చూస్తున్నారు? ఈరోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరు ఎన్ని రోజుల నుంచి ఆశిస్తున్నప్పటికీ ఈరోజు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో పెద్ద మార్పులు ఏమీ లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి ఉందనేది, అంటే ఏదైతే చెప్తామో అది చేయాలా, చేసేది చెప్పాలనే ఒక కండిషన్ మీద ఆయన ఒక నిబద్ధతతో, ఎందుకంటే ప్రజల్ని మోసం చేయకూడదన్న ఒక నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ఈరోజు కొన్ని మనం ఇచ్చే నవరత్నాలు కొన్ని మార్పులు చేస్తూ రాబోయే కాలంలో ఈ డెవలప్మెంట్ మీద ఏవైతే రోడ్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ రాబోయే కాలంలో ప్రతి గ్రామానికి కూడా మంచి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారనే విషయాన్ని ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమ్మఒడి కూడా 15,000 ఇస్తుందని 17,000 పెంచడం జరిగింది. రైతు భరోసా కూడా 12,500 ఇస్తుంది, అది కూడా 16,000 చేయడం జరిగింది. దీంతో పాటు డ్వాక్రా ప్రచారంలో 3 లక్షల వరకు వాళ్ళ సంఘాలు పెరగని రీతిలో ప్రచారం నిర్వహిస్తున్న గౌరవ్ జనార్దన్ రెడ్డి. సూర్యుడు బగబగా మండుతున్నప్పటికీ ఎక్కడా కూడా అలుపు సొలుపు లేకుండా అక్క చెల్లెమ్మలను
అవ్వతాతలను అన్నతమ్ములను మా మాతృమూర్తికి ఓటేసి గెలిపించాలి అంటూ ఇండ్లిల్లు తిరుగుతూ తన ప్రచారాన్ని ముమ్మరం చేసిన గౌరీ దంపతుల తనయుడు గౌరీ జనార్దన్ రెడ్డి. ఏదేమైనప్పటికీ ఎండలు మండుతున్నా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని ప్రజలు చెప్పినప్పటికీ ఇంకా కలవలసిన ఓటర్లు దండిగా ఉన్నారంటూ మండే ఎండను సైతం లెక్క చేయకుండా జనార్దన్ రెడ్డి ప్రచారం చూసి ప్రజలు నివ్వెరబోతున్నారు. ఒకవైపు వేసవిలో బాణుడు తన ప్రతాపాన్ని చూపుతున్న సమయం, మనవైపు ఎన్నికలకు పట్టుమంటూ 15 రోజుల సమయం కూడా లేకపోవడంతో గౌరీ జనార్దన్ రెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే బాబు గెలవాలి. అలాగే బాబు ప్రకటించిన మేనిఫెస్టో కూడా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉందని, అవన్నీ పొందాలంటే మీరంతా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించి గౌరీ చరితారెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. 3 సిలిండర్లు కూడా ఫ్రీ వస్తాయి. ఇన్ని పథకాలు ఏ ప్రభుత్వం నెక్స్ట్ ఇవ్వలేదు. అందుకే ఈసారి ఎవడని చెప్పినా సైకిల్ కి వేయండి. అన్ని 2 రోడ్లు ఉంటాయి చూడమ్మా, తప్పకుండా చేయండి. ఇంత మంచి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, గౌరీ చరితారెడ్డి గారిని గెలిపించుకుందాం. కర్నూలు నగరం 11వ వార్డు యూత్ అభివృద్ధి మరియు సంక్షేమంకు ఆకర్షితులై నేడు బాబుబాయ్ గారి ఆధ్వర్యంలో ఆరిఫ్, షబీర్, ఉమర్ ఫరూక్, ఇర్ఫాన్ మరియు వారి మిత్ర బృందం కర్నూలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఏఎండి ఇంతియాజ్ మరియు కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ ఆఫీస్ నందు వైసీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఎస్ఎండి ఇంతియాజ్ వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆలగడ్డ మండలం బాచుపల్లి గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ భూమా అఖిల ప్రియ గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తాలూకా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఇరిగెల రామ్ పుల్లారెడ్డి, శ్రీ ఇరిగెల విశ్వనాథ్ రెడ్డి, జున్ను ప్రసాద్ రెడ్డి, ఉమ్మడి టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి మరియు ఆలగడ్డ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రీ ఇరిగెల రామ్ పుల్లారెడ్డి కోరారు. ఆలగడ్డ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత, సంక్షేమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి. రుద్రవరం మండల కేంద్రంలో సాయంత్రం గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆలగడ్డ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గంగుల బ్రిజేందర్ రెడ్డి మరియు వారి సతీమణి శ్రీమతి గంగుల సారికారెడ్డి మరియు నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకుడు శ్రీ గంగుల మనోహర్ రెడ్డి ఈ ప్రచారంలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తన భర్త శ్రీ గంగుల బ్రిజేందర్ రెడ్డి మరియు నంద్యాల ఎంపీ అభ్యర్థి శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ గంధం వీరరాఘవరెడ్డి, మండల కన్వీనర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ నాయకులు, గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఓర్వకల్లు మండలం పాలకులను, చింతలపల్లి, కొట్టాల గ్రామాలలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొని రోడ్ షో మరియు మీటింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రాబో ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరీ చరితారెడ్డి ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా ఇంటి ఆడబిడ్డకు నీవే అమ్మో జగదమ్మో, మా కంటి పాపమై కాచే వెన్నెల నిజం అబద్ధాలైన అటు ప్రచారం, ఇటు చేరికలు. అట్లూరు మండలంలో దూసుకుపోతున్న కూటమి పార్టీలు. ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు. ఎన్నికల ప్రచారంలో బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్, కూటమి అభ్యర్థి బొజ్జ రోసయ్య,
ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మంచూరు సూర్యనారాయణ రెడ్డి. అటు ప్రచారం ఇటు చేరికలతో అట్లూరు మండలంలో కూటమి పార్టీలు వేగంగా దూసుకుపోతున్నాయి. మండలానికి చెందిన ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. ఈ కార్యక్రమంలో మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కేవలం 100 రోజుల్లో ఫుల్ స్టాప్ పెడతామని బద్వేలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డి హామీ ఇస్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువ నాయకుడు రితేష్ ఎన్డీఏ కూటమి నియోజకవర్గం అభ్యర్థి బొజ్జా రోసన్న తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలంలోని మన్యంవారిపల్లి గ్రామ పంచాయతీలోని వలసపాలెం, కాటంవారిపల్లి, నాన్రాజ్పేట, పార్వతీపురం, దిన్నెమీదపల్లి, మన్యంవారిపల్లి గ్రామాలలో ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి, ప్రముఖ క్రియాశీల నాయకులు అరవ శ్రీనివాసులు రెడ్డి, ఎంపీపీ ఇన్ఛార్జ్ పోతిరెడ్డి రెడ్డయ్య, మండల పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి, కువైట్ ఎన్ఆర్ఐ పాలకొండ రాజశేఖర్ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు బొవిల్ల జయకృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోసన్న తనకు కమలం గుర్తుకు, కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్న భూపేష్ రెడ్డికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తాను ప్రజలకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యంగా ముందుకు వెళదామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కడప పార్లమెంట్ కార్యదర్శి బొమ్మన సుబ్బరాయుడు, శ్రీనాథ్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, ఎస్సీ మోర్చా శ్రీరాములు, పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి, పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డి, అట్లూరు వేణు, జనసేన నాయకులు తప్పెట గంగిరెడ్డి, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నాయకులు ఉత్పత్తి రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, రమేష్ రెడ్డి, శివకుమార్, చిన్నకృష్ణారెడ్డి, పాత అట్లూరు ఈశ్వర్ రెడ్డి, కాసల టైలర్, ఐవారయ్య తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.